శారీరక పరంగా, మానసిక పరంగా, ఆర్థిక పరంగా బెల్లన్న ఎట్లున్నాడు సంవత్సర కాలంగానంటే ఏం చెప్తారు? ఇవాళ 40-50 సంవత్సరాల నుంచి ఎట్లున్నాం ఇప్పుడు కూడా గట్టి. ఏం మార్పు లేదా ఈ సంవత్సర కాలంలో? పర్సనల్గా నాకేం మార్పు ఉంటుంది ముందు నుంచి ఎట్లున్నాను ఇవాళ కూడా గట్టి. ఎట్లా అనిపిస్తుందన్న ఇదే ఆఫీస్కి మీరు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ కాలంలో అనేక సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇవ్వడానికి లేదంటే మీ గొంతు వినిపించడానికి వచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా, కానీ ఇదే ఆఫీస్లో మీరు ఒక చైర్మన్ స్థానంలో కూర్చున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే అప్పుడు సమస్యలను పరిష్కరించమని అడిగే ప్లేస్లో ఉన్నాం, ఇవాళ సమస్యలను పరిష్కరించే ప్లేస్కి వచ్చినాం. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసి ట్రైబల్స్ ఉన్నటువంటి ఇష్యూస్, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించమని ఇక్కడికి వచ్చేది. ఎవరైతే చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు, ట్రైబల్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు, సెక్రటరీస్, వివిధ హోదాల్లో ఉన్నటువంటి అధికారులను కలిసి రిక్వెస్ట్ చేసేది. ఇవాళ ఏంటంటే ట్రైకార్ అనేటటువంటి ఒక విభాగానికి మనకు చైర్మన్ ఇచ్చారు కాబట్టి ఆ మేరకు నా పరిధిలో ఉన్నటువంటి పనులు చేసుకుంటూనే ఇంకా ఇతర సమస్యల మీద ఎవరన్నా వస్తున్నారు, చాలామంది వస్తుంటారు మన వాళ్ళు. ప్రేమ కొద్దీ మన అన్న చెప్తే కొంత పని అవుతుందనే ప్రేమతో వచ్చేటోళ్ళకు చాదనైనా సాయం చేస్తున్నాం. అంటే ప్రభుత్వంలో ఏ పనైనా కూడా బెల్లన్న దగ్గరికి వస్తే సమస్య పరిష్కారం అవుతుందా? అంటే ఆ దిశగా ప్రయత్నాలు ఉంటాయా? అంటే ఖచ్చితంగా సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. పరిష్కరించే శక్తి నాకు ఉన్నదని నేను అనుకోను అన్ని సమస్యల్ని. ఎందుకంటే కొన్ని మంత్రుల లెవెల్లో ఉంటాయి, కొన్ని ముఖ్యమంత్రి లెవెల్లో ఉంటాయి, కొన్ని అధికారుల లెవెల్లో ఉంటాయి. ఏ సమస్య నా దృష్టికి వచ్చినా ఎవరి దృష్టికి తీసుకెళ్లాలో తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తాను. ముఖ్యం నా దగ్గరికి వచ్చింది కదా ఇది నాది కాదు కదా అని ఉండదు. ముఖ్యమంత్రికి పంపించాల్సి ఉంటే ఖచ్చితంగా ఆయనకు వాళ్ళ అప్లికేషన్ తీసుకొని నా లెటర్ను కూడా నోట్ చేసి ఆయనకు పంపించే ప్రయత్నం చేస్తాను. డిప్యూటీ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు ఉంటే ఆయన దగ్గరికి తీసుకెళ్తాం. అంటే జనాలకు ముందు తమ సమస్య వినేవాళ్ళు, దాన్ని కనీసం సానుభూతితో పరిశీలించేటటువంటి నాయకత్వం ఇవాళ కొరవడినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాతనైతే అందరిది వింటున్నాం. సరే, అన్ని సమస్యలు చూమంతర్ లెక్క ఓవర్ నైట్లో పరిష్కరించే శక్తి సామర్థ్యాలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి కూడా ఉండవు. కాబట్టి అధికారుల లెవెల్లో కొంత పరిష్కారం అయ్యే పరిస్థితులు, సిన్సియర్గా పనిచేసేటటువంటి వాళ్ళ దగ్గర పరిష్కారం అయ్యే పరిస్థితులు ఇవన్నీ ఉంటాయి. నేనైతే మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేస్తున్నా. 100% నేను అన్నీ చేసేస్తున్నాను చెప్పలేను, కానీ మ్యాక్సిమం నేనైతే ప్రతి సమస్యను అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తున్నా. తెలియక వచ్చేటటువంటి వాళ్ళని గైడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఇట్లా కాదు, ఇట్లా పోతే ఇట్లా అవుతుంది, దీనివల్ల ఈ ఫలితాలు వస్తాయి. కొందరికి అది నచ్చదు. మేము మాకు అవన్నీ తెలియకనే నీ దగ్గరికి వచ్చినామంటే చూపిస్తా. వాళ్ళు ఏంటంటే మనమే తీసుకొని వెళ్ళిపోవాలనుకుంటారు. అట్లా కాదు. ప్రతి మనిషి తన సమస్యను పరిష్కరించుకోవడం కోసం తను సిద్ధం కావాలి. తెలియనప్పుడు తెలుసుకోవాలి, నేర్చుకొని ఆ రూట్ పట్టుకొని పోవాలి. కాబట్టి అది చేస్తుంటాను నేను. వాళ్ళకి నచ్చినా నచ్చకున్నా ఎట్లా పోతే అది పరిష్కారం అవుతుందో చెప్పడం అనేది నా ధర్మంగా నేను చెప్తాను. ఇందాక మనం ఇంట్రోలో చెప్పినట్టు తెలంగాణ ట్రైకార్ చైర్మన్ గారు బెల్లనాయక్ గారు అని చెప్పగానే ఆ పదం వినగానే మీకు కొంచెం ఏమన్నా ఇబ్బందికరంగా అనిపించిందన్నా, బాధ అనిపించిందా? అట్లేం లేదు, నాకెందుకు అట్లా అనిపిస్తుంది. నాకు బెల్లనాయక్ గారు శాసనసభ్యులుగా పిలువబడే బెల్లనాయక్ గారు ఆ పరిస్థితుల నుంచి ఈ ట్రైకార్ అనే పిలుస్తున్నారనే ఒక ఉద్దేశం ఏమైనా అనిపించిందేమో? నాకు ఏం లేదు. నన్ను ప్రభుత్వంలో భాగస్వాములు చేసిండ్రు, సంతోషం. ఏ స్థాయిలో బాధ్యతలు చెప్తే ఆ స్థాయిలో పనిచేస్తాం. కాబట్టి ట్రైకార్ చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ట్రైకార్ చైర్మన్ బాధ్యతలు చేస్తాం. రేపు ఇంకో బాధ్యతలు అప్పచెప్తే ఇంకో పని చేస్తాం. అంటే మనకి ఏ పని అప్పచెప్తే ఆ పని చేస్తాం. ప్రొవైడెడ్ దట్ సెంటర్ పాయింట్ ఏముంటుందంటే మీరు చెప్పినట్టు ప్రజలకు మేలయ్యేటటువంటి వైపు ఉంటాం. అందులో మొదటి ప్రాధాన్యత గిరిజనులకు, దళితులకు, బడుగు బలహీన వర్గాలకు మేలు చేయించడం కోసం మన శక్తిని, యుక్తిని, మన తెలివిని, మన జీవితాన్ని వాడతాం. అంతకంటే మించేం లేదు. దాంట్లో ఏ పొజిషన్లు ఉన్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. అంటే పెద్ద పెద్ద పొజిషన్లు ఉండి కూడా నువ్వు పని చేయకుండా కూర్చుంటే లాభం ఏముంది? మనం చేయగలిగినటువంటి పనిని సిన్సియర్గా చేయడమే, 100% దాన్ని సాటిస్ఫై చేయడమే మనం చేయాలి. నా క్వశ్చన్ ఏంటంటే బెల్లన్న, అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద మాట్లాడాల్సిన వ్యక్తి ఈ ట్రైకార్ ఆఫీస్లో కూర్చున్నాడు కదా, కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందేమో మీకు? అదే మీ ప్రశ్న నాకు అర్థమైంది, మీ ఉద్దేశం కూడా నాకు అర్థమైంది. నేను ఏమన్నా అంటే ఇవాళ మనం కోరుకున్నాయని నేను ఐశ్వర్య రాయని పెళ్లి చేసుకుందామని అనుకున్నాను, మరి కాలే. అట్లా ఉండదు కదా. సిచ్యువేషను, సందర్భాన్ని బట్టి చాలామంది అనుకుంటారు. అనుకోవడం వేరు, జరగడం అనేటటువంటిది ప్రాక్టికల్గా జరిగేది వేరు. ప్రాక్టికల్గా ఇవాళ నేను ఎమ్మెల్యే టికెట్ ఆశపడ్డా, పార్టీ ఇవ్వలేదు, వేరేళ్ళకి ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇస్తామన్నారు, ఎంపీ ఇవ్వలేదు, వేరేళ్ళకి ఇచ్చింది. ఇచ్చినా కానీ ఎవరికి ఇస్తే వాళ్ళని గెలిపించే బాధ్యత తీసుకొని పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పార్టీ నన్ను ఎట్లా వాడుకుంటుందో రేపు ఇంకో రకంగా. ఇవాళ ఈ బాధ్యత ఇచ్చిండ్రు, ఈ బాధ్యతను మొదట్లో మీరు అన్నట్టు ఇంకెవాళ్ళని ఉంటే ఇవ్వండి అని చెప్పినా, లేదు మీరు తీసుకోండి, గవర్నమెంట్లో భాగస్వాములుగా ఉండాలని చెప్పిండ్రు. భాగస్వాములుగా ఉన్నా నా పని నేను చేస్తున్నా. నాకు ఏ పని అప్పచెప్పినా చేస్తా, రేపు వేరే పని అప్పచెప్తా కూడా చేస్తా. అదే చెప్తున్నాను. నాకేం అసంతృప్తి లేదు. నేను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఏ పని అన్నా చేయగలుగుతా.
నేను కార్యకర్త నుంచి మోటివేటర్గా ఏ పని అప్పచెప్తా కానీ మీ స్థాయికి ఎమ్మెల్యేనే కరెక్ట్ ఏమో అని చెప్పి కొంతమంది మీ అభిమానుల భావన, మాలాంటి ప్రేక్షకుల భావన కూడా. అది మీరు మీకు నా మీద ఉన్న అభిమానత్వంకు చాలామందికి నేను దానికి థ్యాంక్స్ చెప్తాను, నేను కాదనను. నేనేమో పెద్ద స్థాయిలో ఉండాలి అని నేను అనుకోను. ఏ స్థాయి అయినా పనిచేయగలిగిన స్థాయి. నువ్వు ఎంత ఎఫెక్టివ్గా పనిచేసి రిజల్ట్ తీసుకొస్తావు అనేది ఇంపార్టెంట్. నువ్వు నమ్ముకున్నటువంటి ఐడియాలజీ ప్రకారం పనిచేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు నమ్ముకున్న జనానికి ఏమైనా మేలు చేస్తున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అది చేయని రోజు ఏ స్థాయి ఉంటే ఏముంటుంది, స్థాయి బట్టి ఉంటుందా, చేసే పనిని బట్టి ఉంటుంది. ఓకే. నేను మొన్న నాకు గచ్చిరోలిలో మహారాష్ట్ర ఎన్నికలు జరిగినాయి. చాలా సీనియర్ నాయకులకు పార్లమెంట్ అబ్జర్వర్స్ వేసిండ్రు. మరి ఆ లెక్కన చూసుకుంటే నేను వాళ్ళ చెల్లిన ఉన్నాయి మరి వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు. మరి నాకు కూడా ఒక పార్లమెంట్ ఇచ్చిండ్రు. అంటే పార్టీ ఎప్పుడు రికగ్నైజ్ చేస్తుంది, చేయకుండా ఉండేటటువంటి అవకాశం ఉండదు. కాకుండా ఓ రోజు ముందు కావచ్చు, ఓ రోజు వెనక్కి కావచ్చు. వెనక ముందు అయితే తప్ప ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ గారు 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఒకటేసారి ఎమ్మెల్సీ ఇచ్చారు, టక్కున పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రు. కాబట్టి డబుల్ ప్రమోషన్ కదా. 40 ఇయర్స్ ఆయన సేవలు డబుల్ ధమాకా. కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఆ వెసులుబాటు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీలో ఆ గొప్పతనం ఉంటుంది. ఇట్ ఈస్ ద టైం బీయింగ్ అంతే. ఓకే. మనం దానికి ఏం అసంతృప్తి చెందాల్సినటువంటి అవసరం లేదు, నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. నాకు అస్సలే ఉండదు అది. నేను ఏం కోరుకోలేదు. నేను పనే చేయాలని వచ్చిన కాబట్టి పని చేసుకుంటూ పోవడమే నా ఎజెండా. రాష్ట్రంలో ఎలాంటి సమస్యలైనా సరే రాజకీయ నాయకులకు అందరికీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటే మీ ఒక్కరికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. సరే రాజకీయ పరిస్థితులు ఏవైనా కూడా ముక్కుసూటిగా వ్యవహరిస్తారు, మాట్లాడతారు బెల్లెనాయక్ గారు అనేది ప్రత్యేకమైన చర్చ అయితే ఉంది కదా. సో ఈ నేపథ్యంలో మిమ్మల్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్నానని చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నారా మీరేమన్నా బయటికి వెళ్ళేటప్పుడు? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇబ్బంది పడుతున్నారా, గర్వంగా ఫీల్? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఇబ్బంది ఏమో అనుకుంటున్నాను నేను. మీరు ఇబ్బంది అనుకుంటే అది మీ అభిప్రాయం. నేను మీకు అభిప్రాయాన్ని గౌరవిస్తా కానీ ఏకీభవించాను. ఓకే. అభిప్రాయం మీది. ఓకే. ఎందుకు అంటున్నానంటే, ఎందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా నేనంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు, తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో 10 సంవత్సరాల పార్టీ కోసం పనిచేసినాం, పార్టీని అధికారంలో తీసుకొచ్చినాం. మీరు చూడండి, వచ్చినటువంటి మొదటి రోజు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు క్యాబినెట్ కానీ ప్రమాణ స్వీకారం చేసిన ముందు రోజు వరకు ఏమన్నా సిచ్యువేషను, ముఖ్యమంత్రిని సామాన్యులు కలిసే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రిని మీడియా కలిసే పరిస్థితి లేదు, ఒక ప్రజాస్వామ్య వాతావరణం లేదు, ఒక పోలీసు రాజ్యం నడుస్తుండేది. ఇవాళ ప్రతి ఒక్కరూ ప్రజాస్వామ్యయుతంగా తమ హక్కుల గురించి రాజ్యాంగపరంగా ఇచ్చినటువంటి అధికారాలను అనుభవిస్తూ మాట్లాడే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకొచ్చింది. బారికేట్లను తొలగించడం మొదలు పెడితే ప్రతి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి నేనంటూ ఉన్నాను, ప్రచారం చేయడం రాదు, చెప్పుకోవడం రాదు. రేవంత్ రెడ్డి గారితో సహా అందరికి వర్తిస్తుంది ఇది. ఎందుకంటే చేసినది చెప్పుకోవడం చేత కాదు. కానీ తీసేస్తేనే కాదు కదా, ఆ ప్రగతి భవన్ లాంటి ప్రదేశాలలో ముఖ్యమంత్రి గారు ఉండాలి కదా అన్న. డిప్యూటీ సీఎం గారు ఉంటున్నారు, ఆయన తన సొంత ఇంట్లో ఉంటున్నాడు. 2 గదుల ఇంట్లో 3 బెడ్రూమ్ల ఇంట్లో ఉంటుండు ఆయన ముఖ్యమంత్రి. ఏ ముఖ్యమంత్రి అట్లా ఉన్నాడు? నువ్వు ఊహించగలవా చాకలి ఐలమ్మ పేరుతో ఒక యూనివర్సిటీ పెట్టడాన్ని? పెట్టగలుగుతారా? ఈ దేశంలో ఎవరన్నా దమ్ముందా? అంతకుముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేయగలరా? తెలంగాణ ఉద్యమాన్ని నడిపించినటువంటి కేసీఆర్ ఎందుకు పెట్టలేదు చాకలి ఐలమ్మ పేరుతోని? గద్దర్ పేరుతోని రాష్ట్ర అవార్డును ప్రకటించే దమ్ముందా ఏ ప్రభుత్వానికైనా? సాధ్యమవుతుందా? ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు. వాటిని చెప్పగలిగి ప్రచారం చేసుకోవడం రావట్లేదు మాకంటే. మార్పు అంటే ఏంది? బెల్లన్న గారి ఉద్దేశంలో రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం, లేదంటే టీజీ నుంచి టీఎస్కు మార్చడం, ఇవేనా? అంటే అక్కడ అది ఆత్మగౌరవం కాదా? ఆత్మగౌరవం కాదా? ఆత్మగౌరవం కాదా? మార్పు అంటే ఇదేనా అంటే నువ్వు ఒక జర్నలిస్టుగా సీఎం ఆఫీస్ దాకా పోవడం అనేది మార్పు కాదా? ఒక మంత్రిని కలవడం అనేది మార్పు కాదా? ప్రభుత్వంలో కలిసిండ్రా? ప్రెస్ మీట్లు జరగలేవా సీఎం గారి హయాంలో? ఏ విలేకరి ప్రశ్న అడిగిండు? ఏ విలేకరి ముందు కూర్చున్నాడు? ఏ విలేకరి సెక్రటరియట్ గేట్ దాటి లోపలికి పోయిండు? మీరు పోయిరా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, సెక్రటరియట్ గేట్ దాటి ఉపేందరు లోపలికి ఎంటర్ అయిందా 10 సంవత్సరాల్లో? ఒక్కరోజన్నా నువ్వు ఎంటర్ అయి ఉంటే నేను నీ కాళ్ళకు దండం పెడతా. చెప్పండి. కానీ ఎంటర్ ఎందుకు కాలేకపోయినావు? ఎందుకంటే నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి తేడా అదే. ప్రజాస్వామ్యం అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పాలనలో భాగంగా ప్రతి వ్యక్తి తన హక్కులను అనుభవించడం, తన అధికారాల్ని అనుభవించడం, వాటిని ఆస్వాదించడం, తనకు తప్పు జరిగిందని తెలిస్తే నిర్భయంగా ప్రశ్నించడం. మీరు చూడండి ఇవాళ ఎంతమంది ప్రశ్నిస్తున్నారో ఈ ప్రభుత్వాన్ని.
దాంట్లో స్పాన్సర్ మీడియా ఉంది, సిన్సియర్ మీడియా ఉంది. ఓకే. స్పాన్సర్ మీడియాను కూడా అలో చేస్తున్నది ఈ ప్రభుత్వం. కేసీఆర్ వ్యవహరించినట్టు వ్యవహరించవచ్చు కదా. పార్టీకి స్పాన్సర్ మీడియా లేవా? నేనేమంటాను, లేదు, కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ మీడియా ఉండుంటే పరిస్థితి వేరే ఉండేది. బిగ్ టీవీ ఎవరిదన్నా నాకు తెలియక అడుగుతా. టీవీ స్పాన్సర్ మీడియా కాదే. ఓకే. కొంతమంది కాంగ్రెస్ సానుభూతి పరులు కలిసి పెట్టుకున్నటువంటి ఒక ఛానల్. దాన్ని ఏమని పిలవాలి మీరు చెప్పండి. అంటే ఇది బిగ్ టీవీ అని పిలవాలి దాన్ని. ఓకే. అది కాంగ్రెస్ పార్టీ మీడియా కాదు అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పెట్టుకున్నటువంటి ఛానల్ సాక్షి ఛానల్ ఉంది. ఓకే. సాక్షి పేపర్ ఉంది. వాళ్ళ పుట్టుక, వాళ్ళ జీవితము, వాళ్ళు ఇవాళ తినే తిండి గీజం మీద కూడా కాంగ్రెస్ పార్టీ లేబుల్తోనే వచ్చింది. ఒక్క రోజున కాంగ్రెస్ పార్టీ గురించి రాసిన చరిత్ర ఉందా? ఇప్పుడు రాస్తుందా? నేను ఏ ఛానల్ను ఏ పేపర్ను వ్యతిరేకించను. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ప్రకారం వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే వాతావరణాన్ని మా ప్రభుత్వం కల్పించిందని చెప్పడమే నా ఇంటెన్షన్. వాళ్ళు ఏం చేస్తున్నారని దాని మీద ఆ బుడగుండు మీద ఈకలు పీకే పని నాది కాదు. నా కంటెంట్ ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఏర్పడ్డ తర్వాత ఇక్కడ పూర్తి స్థాయి రాజ్యాంగ హక్కుల్ని అన్ని వర్గాల ప్రజలు అనుభవించేటటువంటి వాతావరణాన్ని ఎస్టాబ్లిష్ చేయడం మా ఎజెండా. దాన్నే మేము ఇందిరమ్మ పాలన అంటున్నాం, ప్రజాపాలన అంటున్నాం. అది ఎస్టాబ్లిష్ చేయడంలో సక్సెస్ అయినాం. అది కంటికి కనబడదు, అనుభవిస్తే తెలుస్తుంది. నేను అంటున్నా, మిమ్మల్ని అడుగుతున్నా, చాలామంది టీవీ చూస్తున్నటువంటి ఇప్పుడు ఈ సిగ్నేచర్ స్టూడియో ఇంటర్వ్యూ చూసేటటువంటి మిత్రులు మీకు మీరు ప్రశ్నించుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు ఫోన్లో మాట్లాడేవాళ్ళ, వాట్సాప్లో మాట్లాడేవాళ్ళ? ఎందుకు వాట్సాప్లో మాట్లాడే పరిస్థితి ఉండేది? ఎందుకు కొత్త సిగ్నల్ ల్యాండ్ యాప్లు డెవలప్ చేసుకొని మాట్లాడే పరిస్థితి ఉండే? మా మాటలను ఎవరో వింటున్నారు, మమ్మల్ని ఎవరో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మా మీద ఎవరో దాడి చేస్తారనే భయం ఒక మనిషి మెదడులో ఎందుకు వచ్చింది? పాలన వలన వచ్చింది. అది రాజ్యాంగబద్ధమైన పాలన అయితే అట్లా ఎందుకు వస్తుంది? ఇవాళ స్వేచ్ఛగా ఎందుకు మాట్లాడుకునే పరిస్థితి వస్తుంది? అంతే. ఎందుకు చెప్తున్నా అంటే, మొదటి దఫా 100% చేస్తున్నాం, 100% మాట్లాడుతున్నాం. అవసరం లేదు. వాట్సాప్లో మాట్లాడాలంటే మాట్లాడుకో. నువ్వు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది అనేది మీకు ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ దేశద్రోహుల కోసం వాడడం వేరు. ప్రైవేటు సంభాషణలు విని భార్యాభర్తల్ని కూడా బ్లాక్మెయిల్ చేసి ఎక్కడి దాకా తీసుకెళ్ళిరో మనం అంతా మన దగ్గర జరుగుతున్నటువంటి చర్చ అంతా మన దాకా చూసారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ స్పిరిట్ని ఎస్టాబ్లిష్ చేసింది. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఇది వాస్తవం. ఇవాళ నియంత్రితమైనటువంటి పద్ధతిలో పోవట్లేదు. సామాన్యుడు చెప్పిన వినేటటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, ప్రభుత్వం ఉంది. ఎవరొచ్చినా మాట్లాడుకోవచ్చు, ఎవరన్నా వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయితే సమస్యలన్నీ పరిష్కారం అయిపోయినాయా అంటే, నన్ను 100% సమస్యల పరిష్కారం దేవుని వల్ల కూడా కాదు. కానీ పరిష్కారం జరిగేటటువంటి వైపుగా ప్రయాణం జరుగుతుందా లేదా అనేది మీరు చెప్పిన సెంటెన్స్ మళ్ళీ చెప్తారా? ఇప్పుడు నువ్వు ఇవ్వగానే అన్ని సమస్యలు నేను 100% పరిష్కారం చేయలేను. అది దేవుని వల్ల కూడా కాదు. 100% పూర్తిగా చెప్పండి.